హాయ్ అండి. మీలో ఎంతమంది గులాబీ రేకులంటే ఇష్టపడతారో కమెంట్ చేయండి. నాకైతే ఇవి ఇష్టం, కానీ ఎప్పుడు కూడా చేయలేదు. ఇదే మొదటిసారి నేనైతే వీడియోలో చేశాను. సో దీన్ని చాలా ఈజీగా సింపుల్ టిప్స్ పాటించి చేసుకున్నారంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తాయి. లేదంటే కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. నేనేం ఫేస్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. దీనికోసం ఒక గ్లాస్ వచ్చేసి మైదా పిండి, ఒక గ్లాస్ బియ్యం పిండి, పావు వంతు షుగర్ని వేసుకొని మంచిగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. స్మూత్ పేస్ట్ లాగా. మనము కేక్ బ్యాటర్కి ఎలాగైతే రిబ్బన్ కన్సిస్టెన్సీ రాణిస్తామో ఆ విధంగా అయితే రావాలి. ఫస్ట్ టైం కలుపుకుంటున్నప్పుడు కొంచెం థిక్గానే కలుపుకోండి. ఎందుకు అంటే షుగర్ అనేది మెల్ట్ అవ్వదు కదా. మనకు ఆ షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇంకొంచెం జారు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం తిక్కుండేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు దీనిని ఒక 3 to 4 అవర్స్ రెస్ట్ ఇచ్చేసేయండి. 3 to 4 అవర్స్ తర్వాత మనకి ఈ విధంగా ఉంది కన్సిస్టెన్సీ. సో నాకు ఇక్కడ థిక్గానే అనిపించింది ఆఫ్టర్ 3 అవర్స్ కూడా. సో నేను కొంచెం వాటర్ అయితే కలుపుకున్నాను ఇందులో. అలా దానివల్ల కొంచెం పలచగా అవుతుంది పిండి. మీరు ఈ కన్సిస్టెన్సీ చూసారా? రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగా పడుతూ ఉంది. ఇప్పుడు నేను న్యూ అన్నాను కదా, నేను కూడా ఇది కొత్తగానే కొన్నాను. దీనికి మంచిగా వాష్ చేసుకొని క్లీన్గా ఉంచాను. దీన్ని హాట్గా ఉన్న ఆయిల్లో కొంచెం సేపు మీరు అలాగే వదిలేయండి. ఇది ఫస్ట్ టిప్. అండ్ పిండిలో ముంచి వెంటనే తీయకుండా మీకు ఆ వేడి సౌండ్ వస్తుంది. మీరు పిండిలో పెట్టినప్పుడు వేడి సౌండ్ అనేది బాగా వచ్చింది. ఆ సౌండ్ పోయేంత వరకు కూడా పిండిలోనే ఉంచండి. అంటే ఆల్మోస్ట్ 30 seconds to 40 seconds. అప్పుడే మీకు వీడియోలో చూస్తున్నాను కదా, ఏ పార్ట్ మనం స్పూన్తో కానీ లేదా నైఫ్తో కానీ ఇలా అంటే వెంటనే వస్తుంది. లేదు అంటే మాత్రం చాలా టైం తీసుకుంది. మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే నా వస్తువు కూడా ఏదైతే అచ్చుందో బ్లాక్ అయిపోయింది. ఫస్ట్ ఒక 3-4 నాకు రాలేదు. నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే పిండిలో పెట్టిన వెంటనే తీసేసి బాండీలో పెట్టేస్తున్నా. సో నాకైతే అతుక్కుపోయి రాలేదు. అలా కాకుండా నేను చెప్పినట్టు మీరు ఒక 30 seconds to 40 seconds అలాగే ఉంచండి పిండిలో. దానివల్ల మనకి ఈజీగా ఊడొస్తుంది. అండ్ ఈ అచ్చు అనేది పాతది కాదు కాబట్టి నాకు కొంచెం టైం తీసుకుంటుంది. తర్వాత వేడయ్యే కొద్దీ ఇంకా నాకు ప్రాసెస్ అనేది ఈజీ అయిపోయింది. ఈ టిప్స్ అన్నీ కూడా మీరు కూడా పాటించండి. ఖచ్చితంగా మీకు బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకొకటి కొంచెం ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది అనిపిస్తుంది. సో మీరు టిష్యూని అయితే యూజ్ చేసుకోండి. ఐ హోప్ సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ టిప్స్ అన్నీ కూడా చేసుకోండి. చాలా ఈజీగా మీకు గులాబీ రేకులు అనేవి రెడీ అయిపోతాయి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.